వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్పెషల్ రెసిపీ మిల్ మేకర్ గోంగూర కర్రీ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని పావు గ్లాసు వాటర్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత బాగా వాష్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూర ఒక కట్ట చిన్నది తీసుకున్నాను. ఇది అంతా ఇందులో వేసుకొని బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఇది బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద వేరొక బౌల్ని తీసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1/2 కప్పు మిల్ మేకర్ వేసుకోవాలి. వేసి అంతా బాగా కలుపుకొని దీనిని పక్కన పెట్టుకుందాం. తరువాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 లేదా 3 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పెద్దది 1, పచ్చిమిరపకాయలు 3 వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇది అంతా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పావు గ్లాసు వాటర్ వేసుకొని వేడి నీటిలో నానబెట్టుకున్నటువంటి మిల్ మేకర్ వేసుకోవాలి. వాటర్ లేకుండా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషంల పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు గోంగూరను మెత్తగా రుబ్బుకుందాం. ఇలా ఉడికించుకున్నటువంటి గోంగూరను మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికినటువంటి మిల్ మేకర్లో రుబ్బుకొని పెట్టుకున్నటువంటి గోంగూరను వేసుకొని ఇది అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందాం. వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 3 నుంచి 5 నిమిషంల పాటు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషంల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇది రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఆరోగ్యకరమైన సోయా మిల్ మేకర్ గోంగూర కర్రీ రెడీ అయ్యింది. దీనిని రైస్తోనూ అలాగే రోటీతో కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ఇదే విధంగా తయారు చేసుకోండి. గోంగూర మటన్ కర్రీ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.